కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింతలను నిరసిస్తూ బీఆర్ఎస్ తలపెట్టిన చెలో నల్లగొండ బహిరంగ సభకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణా జలాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ చేపడుతున్న పోరాటంలో కదం తొక్కుతున్నారు అన్నదాతలు. నల్లగొండ శంఖారావం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. తెలంగాణ ప్రయోజనాలకై పోరాడుతున్న గులాబీ పార్టీకి ఊరువాడ మద్దతు తెలుపుతున్నారు. నల్లగొండలో జరిగే భారీ బహిరంగ సభ కోసం సబ్బండ వర్గాలు ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు నల్లగొండ బహిరంగ సభ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల నుండి ప్రజలు, అన్నదాతలు సభకు భారీగా హాజరు కానున్నట్టు తెలిపారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ తీరుపై ఇప్పటికే ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. కేసీఆర్ బయలుదేరారు అనగానే కాంగ్రెస్ వాళ్లకు వెన్నులో వణుకు పుట్టిందన్నారు. కేంద్రంతో కాంగ్రెస్ లోపాయకార ఒప్పందం చేసుకుందని, అందుకే రేవంత్ అప్పనంగా కృష్ణా ప్రాజెక్టుల్ని కేంద్రానికి అప్పజెప్పారని మండిపడ్డారు జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ అంటేనే మోసం, నిండు సభలో అబద్దాలు చెప్పడం కాంగ్రెస్ కు అలవాటే అని ధ్వజమెత్తారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఖమ్మం జిల్లా కావచ్చు, ఇటు మహబూబ్నగర్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి కూడా ప్రతి పల్లె నుంచి, ప్రతి పట్టణం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కేసీఆర్ గారు వస్తున్నారు అంటేనే తప్పకుండా దీంట్లో ఏదో ఉంది, ప్రాధాన్యత ఉంది అనే విషయాన్ని కూడా రైతులు గమనించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుల నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నాలు ఏవైతున్నాయో అవి కూడా స్పష్టంగా రైతాంగం గమనించారు. అన్ని విషయాల పట్ల ప్రజలకు అవగాహన పెరుగుతుంది. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్ సర్కారు అబద్దాలతో ప్రజల్ని మభ్యపెడుతోందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ కోసం కేసీఆర్ నాయకత్వంలో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 9 ఏళ్లుగా కృష్ణా జలాలపై హక్కుల్ని కాపాడుకుంటూ వస్తే రేవంత్ సర్కారు వాటిని కేంద్రానికి అప్పగించిందని మండిపడ్డారు. నల్లగొండ శంఖారావానికి సంబంధించి కల్వకుర్తిలో ముఖ్య నేతలు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. 17 జనవరి నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కేసీఆర్ ఒప్పుకోకుండా 9 ఏళ్లు పెండింగ్లో పెట్టించినటువంటి అంశాన్ని వాళ్ళు అప్పనంగా పోయి సంతకాలు పెట్టొచ్చారు. తద్వారా కృష్ణానది జలాల వాడకం మీద, వినియోగం మీద మనం పూర్తిగా హక్కు కోల్పోయేటువంటి విధంగా ఒకవైపు కింద ఆంధ్ర దయాదాక్షిణ్యం మీద, లేదంటే కేంద్ర దయాదాక్షిణ్యం మీద తెలంగాణ ప్రజలు ఆధారపడేటట్లు వీళ్ళు ఒప్పుకొని వచ్చినారు. అది గొడ్డలి పెట్టు. ఇప్పుడు సంతకాలు పెట్టి వచ్చి ఇప్పుడు మేము ఇవాళ శాసనసభలో మేము తీర్మానం చేసి పంపిస్తున్నాం అంటే ఒప్పుకోనమ్మోడు ఎవడి వాళ్ళ శాసనసభలు పెట్టి ఒప్పుకోకుండా అయ్యిపోయేది కదా. నల్లగొండలో బీఆర్ఎస్ నిర్వహించనున్న బహిరంగ సభతో రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందన్నారు గుత్తా అమిత్ రెడ్డి. సభకు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి కాంగ్రెస్ సర్కారు చేసిన అన్యాయంపై ప్రజల్ని జాగృతం చేస్తున్నట్లు చెప్పారు అమిత్ రెడ్డి. సభ ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారు తన సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ప్రాజెక్టు మీద నుంచి కేంద్ర ప్రభుత్వ బలగాలు పోయేంత వరకు కూడా, అదేవిధంగా కృష్ణా నదీ జలాల మీద, ప్రాజెక్టుల మీద మా రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన హక్కులు, ప్రజలకు, రైతాంగానికి ఉన్న హక్కులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం తీసుకొచ్చే వరకు పోరాటం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే నదీ జలాలను పునర్విభజించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఒక ముఖ్య డిమాండ్. నదీ జలాల హక్కుల పరిరక్షణకై చేపడుతున్న నల్లగొండ శంఖారావం కోసం అన్నదాతలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. గులాబీ బాస్ ప్రసంగం కోసం స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.